వెల్కమ్ బ్యాక్ టు థింక్ వైడ్లీ. చాలా మంది స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ కూడా చాలా ఎదురు చూస్తున్నారు శ్రేష్ఠ కౌన్సిలింగ్ ఎప్పుడు, అలాగే ఆ స్కూల్స్ లిస్టు కొత్త లిస్ట్ ఏమైనా ఇస్తారా లేదా పాత లిస్టే ఉంటుందా అనేది చాలామంది ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే నేను శ్రేష్ఠ సంబంధించిన మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఏ మినిస్ట్రీ దీన్ని ఫాలోఅప్ చేస్తుందో అనేది నేను చెక్ చేశాను. అది మినిస్ట్రీస్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళకి నేను ఆర్టీఏ వేశాను, రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అది నేను 12న వేసాను, మార్చి 12న ఆర్టీఐ వేసాను. 13th నాకు రిప్లై అయితే వచ్చింది. ఆ రిప్లైలో ఏముంది అనేది మీకు వివరంగా చూపిస్తాను. మీరే చూసి అసలు కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడు ఇస్తారా లేదా, అడ్మిషన్స్ ఎప్పుడు ఉంటాయి అనేది మీకు అర్థమవుతుంది. ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి. నేనైతే శ్రేష్ఠ సంబంధించి వీడియో ఎప్పటి నుంచో చేద్దామని అనుకుంటూ ఉన్నాను, కానీ ఆ శ్రేష్ఠ సంబంధించిన అప్డేట్స్ అయితే ఏమైతే రావట్లేదు. శ్రేష్ఠ సంబంధించిన ఏవైతే వెబ్సైట్స్ ఉన్నాయో వాటిలో ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. కానీ చాలామంది ఎదురు చూస్తున్నారు కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడు, లేదంటే స్కూల్స్ లిస్ట్ ఎప్పుడు ఇస్తున్నారని అడుగుతున్నారు. కానీ అవి మాత్రం ఇంకా లేట్ అయ్యేటట్టే ఉన్నాయి. ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఆతృతతో నేనేం చేశానంటే ఆర్టీఐ వేసాను. ఇదిగోండి ఆర్టీఐ ఆన్లైన్ ఆర్టీఐ వేసాను. నేను దేనికి వేసానంటే దీని గురించి అసలు తెలుసుకుందాము. ఎవరైతే శ్రేష్ఠ ఎగ్జామ్స్ రాసి మంచి ర్యాంకులు వస్తుంటారో వాళ్ళు ఎన్ని రోజులు ఎదురు చూస్తున్నారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి నేను ఆర్టీఐ వేసాను. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనమాట. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇది ఎవరైనా వేయచ్చు, తెలుసుకోవచ్చు. శ్రేష్ఠ సంబంధించిన మినిస్ట్రీస్ ఉంటాయి కదా, ఆ మినిస్ట్రీస్ ఏంటంటే MOSJE అంటే మినిస్ట్రీస్ ఆఫ్ సోషల్ జస్టిస్. శ్రేష్ఠ సంబంధించిన మినిస్ట్రీ ఏంటంటే ఇదిగోండి ఇక్కడే ఉంది, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. శ్రేష్ఠ సంబంధించిన ప్రతి అప్డేట్ నోటీస్ బోర్డులోనే పెడతారు ప్రతిదీ. అందుకే నేను ఆర్టీఐ వేశాను. చూడండి, నేను 12వ తారీఖు ఆర్టీఐ వేశాను. ఆ తర్వాత నాకు డిస్పోజ్ అయిందేమో 13వ తారీఖు. నాకు డిస్పోజ్ అయింది 13వ తారీఖు. అయితే నేనేమి ఆర్టీఐ వేశానంటే మన వాడుక భాషలోనే, వాళ్ళకి అర్థమైద్దో అర్థం కాదని ఆలోచనతో మన వాడుక భాషలోనే రాశాను. మీరే చూడండి, రెస్పెక్టెడ్ మినిస్ట్రీ అని పెట్టి ప్లీజ్, నేను రాసింది ఇది. సార్ ప్లీజ్ గివ్ ఇన్ఫర్మేషన్ ఫర్ శ్రేష్ఠ 2026 కౌన్సిలింగ్ డేట్ ఫర్ 9th and 10th క్లాసెస్ అని చెప్పి థ్యాంక్ యూ అని పెట్టేశాను. అంతవరకే. వాళ్ళు ఇచ్చే డిస్పోజ్ డేట్ వచ్చేసి 13/3 అంటే మరుసటి రోజు అంటే నాకు రిప్లై అయితే ఇచ్చారు. ఆ రిప్లై వచ్చేసి మీరే చూడండి, మీ దీనికోసం ఎదురు చూస్తున్నారు మీరందరూ. ఇదిగో ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ యెట్ డిసైడ్ యాజ్ ది స్కీమ్ అండర్ రివ్యూ ఫర్ ది 16th ఫైనాన్స్ కమిషన్ సైకిల్ ఫర్ 2026-27 టు 2030 ఇన్ఫార్మ్డ్ త్రూ వెబ్సైట్ అన్నారు. దీనికి అర్థం ఏంటంటే 16th కమిషన్లో స్కీమ్ గురించి ఇంకా డిసైడ్ చేయలేదు, అండర్ రివ్యూలోనే ఉందని చెప్పి అంటున్నారు. ఈ ఫైనాన్స్ కమిషన్ ఇయర్లో బిట్వీన్ ఇయర్స్ ఇచ్చారు. అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే సంబంధిత వెబ్సైట్లోనే మేము పొందుపరుస్తామని చెప్పి దాని అర్థం అనమాట. అంటే మనం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. మన కౌన్సిలింగ్ డేట్ కానీ స్కూల్స్ లిస్ట్ కానీ ఏదైనా కానీ మినిస్ట్రీ ఉంది కదా, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సంబంధించిన వెబ్సైట్లో మాత్రమే దీన్ని మన కౌన్సిలింగ్ డేట్ కానీ కౌన్సిలింగ్ ఎప్పుడు జరిగిద్ది అనేది స్కూల్స్ లిస్ట్కి మొత్తం అందులోనే ఇస్తారు. మీరు అనుకోవచ్చు శ్రేష్ఠ ఎన్టీఏ అన్నీ మనకి మార్క్స్ కానీ ర్యాంకు కానీ ఇచ్చింది కదా అంటారు. అది మనకి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. శ్రేష్ఠ ఎన్టీఏ కేవలం మార్క్స్ ర్యాంక్స్ వరకే దానికి పరిమితం అనమాట. ఆ తర్వాత కౌన్సిలింగ్ అనేది దీనే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్లోనే ఆ కౌన్సిలింగ్ అనేది ఇస్తారు మనకి. మీరు చాలామంది దీని గురించి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఈ ఆర్టీఐ వేయాలని ఆలోచన ఎవరికి రాలేదేమో. నేనైతే ఫస్ట్ టైం ఆర్టీఐ వేశాను. అది కేవలం స్టూడెంట్స్ ప్లస్ పేరెంట్స్ వాళ్ళు ఏవైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం కొంచెం ఊరట అనమాట ఇదంతా. ఆ ఊరట కోసం నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఎవరు వరి అయితే అవ్వద్దు. ఇంకా నాకు 2 months పడుతుంది అనుకుంటున్నాను. అడ్మిషన్స్ నెక్స్ట్ జూన్ నుంచి అయితే ఉండొచ్చు, లేదంటే మిడ్ నుంచే కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వచ్చు. ఎప్పుడైనా కానీ అవి కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఖచ్చితంగా శ్రేష్ఠ వీడియోసే చేస్తాను మీకు. ఇంకా ఏ వీడియోస్ నేను పెట్టుకోను. ఈ గ్యాప్లో నా ఇన్ఫర్మేషన్ వీడియోస్ చాలా అయితే ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి. అవి కూడా మీకు వర్త్ అనిపిస్తే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఈ రౌండ్ చేశా కదా, ఈ రౌండ్ చేసిన దాంట్లో కొత్త చదువుకోండి. చదువుకున్న తర్వాత మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేనైతే ఏమనుకున్నానంటే ఇంకా 2 months టైం పట్టిద్దేమని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.